ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్ జనవరి మంత్ కొన్ని నేర్చుకుందాము. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ని 1.98 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రారంభించింది. పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ని ఉత్పత్తి చేయడమే దీని లక్ష్యము. 1.14 లక్షల ఉద్యోగాల కల్పన, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడము, రూఫ్ టాప్ల సోలార్ ఇన్స్టాలేషన్స్ని ఏర్పాటు చేయడము, ఎస్హెచ్జీలకు ప్రోత్సాహాలను అందించి అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రోత్సాహాలను అందించడం ద్వారా 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు విద్యుత్ని ఉత్పత్తి చేయడము. 100% రియంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఫర్ ల్యాండ్ పర్చేస్డ్ అనగా ఈ ప్రాజెక్టు కోసం ల్యాండ్ కొనే వాళ్ళకు స్టాంప్ డ్యూటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 2030కి 20,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయడము దీని లక్ష్యము. భారతదేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఎక్కడ ఉందనగా ఎన్టీపీసీ రామగుండం. ఇంకొకటి ఏమనగా కరెంట్ అఫైర్స్ ఏమనగా ఏఐ సిటీ అండ్ బ్లాక్ చైన్ సిటీ ఇన్ ఫ్యూచర్ సిటీ. దీన్ని 200 ఎకర్స్లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శంషాబాద్లో ప్రారంభించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.